ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. నీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచావు. అందును బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా మా అందరితో మీరు మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో నడుచువారు ఏ విధంగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన సన్నిధిలో నడుచువారు, ఆయనతో నడుచువారు, ఆయనలో జీవించువారు, ఆయన యందు నమ్మకముంచువారు, వీరందరూ ఎవరు అంటే ఆయన సన్నిధిలో నడుచువారు. అయితే ఆయన సన్నిధిలో నడుచువారు ఎలా ఉండాలంటే నిందారహితుడవై ఉండుము. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని సన్నిధిలో నడిచినప్పుడు ఏ విధముగా ఉండాలి అంటే నిందారహితులమై ఉండాలి. ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సమస్యలు లేదా దేవుణ్ణి వెంబడించేటప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితిని కోల్పోతూ ఉంటాం. అనేక సందర్భాలలో తప్పులు చేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన సన్నిధిలో నడుచువారు ఎలా ఉండాలంటే నిందారహితులుగా ఉండాలి. అంటే పాపము లేని వారిగా, పవిత్రత కలిగిన వారిగా ఆయన సన్నిధిలో నడుచువారై ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే మనము చాలాసార్లు ఆ యొక్క పాపములో పడిపోతూ ఉంటాం. అయితే మనం ఎలా నిందారహితులుగా ఉండగలము అంటే దేవుని మాటకు మనము లోబడినప్పుడు, దేవుని మాటను మనము అంగీకరించినప్పుడు దేవుడే మనలో నిందారహితులుగా చేస్తాడు. మనంతట మనము జీవించాలి అంటే జీవించలేము. ఎందుకంటే శరీరానుసారంగా ఎన్నో ఆశలు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. నిలబడదాం అన్న ప్రతిసారి పడిపోతూ ఉంటాము. పవిత్రంగా ఉందాము అన్న ప్రతిసారి జారిపోతూ ఉంటాం. పరిశుద్ధంగా ఉండాలి అన్న ప్రతిసారి ఉండలేకపోతూ ఉంటాం. అయితే ఆ సమయంలో మనము నిందారహితులుగా ఉండాలి అంటే దేవుని సహాయము మనకి అవసరము. ఆయన సహాయము చేసినట్లయితే మనము నిందారహితులుగా ఉండగలము. కాబట్టి మనము నిత్యము దేవునితో సహవాసము కలిగిన వారిగా ఉండాలి. దేవుని వాక్యములో అంటుకట్టబడిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా నడుచుకుంటామో దేవుడు కృపను మనము పొందుకోగలము. దేవుడే మనల్ని నిందారహితులుగా నిలబెట్టగలడు. ఆయన చేతిలో మనమున్నప్పుడు, ఆయన హస్తముల కింద మనమున్నప్పుడు ఆయనే మనల్ని నిందారహితులుగా నిలబెట్టేటువంటి దేవుడు. ఎప్పుడైతే మనము నిందారహితులుగా ఉంటామో దేవుడు మనకి ప్రతి విషయంలో కూడా సహాయము చేస్తూ ఉంటాడు. మోషే గురించి మనం చూసినట్లయితే ఆ పొద దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగినప్పుడు అది ఎలా కాలుతుందో, ఆ మంట ఎలా వచ్చిందో చూడాలని ఆశపడినప్పుడు ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విప్పి రమ్మన్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సన్నిధిలో నడుచువారు ఏ విధంగా ఉండాలంటే నిందారహితులై ఉండాలి. నిందారహితులుగా ఉన్నప్పుడు దేవుడు మన ఎడల తన కృపను చూపిస్తూ ఉంటాడు. ఆయన కృపను మనము పొందుకోవాలి అంటే మనము నిందారహితులుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.